హలో! హాయ్ అండి. 'శశి విత్ ఖుషి' యూట్యూబ్ ఛానల్‌కి ఈరోజు వచ్చేసండి అప్పాలండి. అప్పాలు తెలంగాణ స్టైల్‌లో ఎలా తయారు చేస్తానో చూసేయండి. చూసారా ఎలా వచ్చినాయో? ఇప్పుడు ఈ పిండి ఎలా తడపాలో చూపిస్తాను చూడండి. ఇగోండి ముందుగానండి బియ్యం కడిగి ఆరబెట్టుకునండి. పిండి మెత్తగా ఆడించుకోవాలండి. చాలా మెత్తగా అంటే మెత్తగానే. ఇలా ఆడించుకున్న దాంట్లో ఉప్పు, కారం, నువ్వులు, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పెసరపప్పు, శనగపప్పు అన్నీ వేసుకునండి పిండిలోనండి మంచిగా వేడి నీళ్ళు అయితే ఏంటంటే కాగబెట్టుకుని ఉంచుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడాని ఓకేనండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. షాప్లో కొనుక్కున్నా కూడా ఎంత టేస్టీగా ఉంటే మనం వండుకుంటే కూడా అంతే టేస్ట్గా ఉంటాయండి. షాప్లో కొనుక్కున్నట్టే ఉంటాయండి. నేను చెప్పిన ప్రధానంగా చేస్తేనే చూసారండి. పిండి అయితేనండి ముందు సాల్ట్ అదేసి మొత్తం అన్నీ వేసి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉండేసరికి మంచిగా మనకు ఆ పక్కన నీళ్ళు అయితే పెట్టానండి. ఆ నీళ్ళు కాగాక మనం పిండిలో అనేది ఆ నీళ్లు వేసుకుందామండి. ఓకేనండి. ఏదైనా ఇప్పుడు ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు రోజు చేసుకుని కానీ ఒకసారి చేసుకుని ఒక డబ్బాలో నిల్వ ఉంచుకుంటే రోజును మనం టీలో కూడా ముంచుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా గుల్లగా ఉంటాయండి. ఓకేనండి. వేడి నీళ్ళు అయితే కాగిపోయినాయండి. కొంచెం వేడి నీళ్ళు నూనె వేసుకునండి మంచిగా కలుపుకోవాలండి. ఓకేనండి. ఇవి తెలంగాణ స్టైల్లో ముందుగా భలే తయారవుతాయి కదండి. ఇవి ఆల్రెడీ టీ పెట్టుకున్నామండి. టీ తాగేసి మధ్యలో ఒకసారి ఇవి వండడానికి కొంచెం బలంగా ఉండాలి కదా. కొంచెం టీ తాగితే ఫ్రెష్గా ఉంటుంది కదండి బుర్ర. అందుకే టీ తాగండి. వంట అయితే మొదలుపెట్టామండి. చూడండి పిండి వేడి నీళ్ళు వేసి మంచిగా కలపాలి ఇలాగా. ఇలా మంచిగా కలుపుకొని ఒక ముద్ద చుట్టుకునండి. మనం ప్రెషర్తో అయితేనండి ఇగోండి ఒకళ్ళేమో ఉండలు చేసుకుంటున్నాం. ఇంకా నేనైతేనండి ఇలాగా అప్పాలైతే తయారు చేస్తున్నాను. ఎందుకంటే నలుగురు ఒదుక్కురు కూర్చొని చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అది ఆనందమే ఆనందం. అందరం ఒదుక్కురు కూర్చునండి సరదాగా ఈ అప్పాలైతే తయారు చేస్తున్నాం చూడండి. ఇలాగండి మనం ఒక క్లాత్ బట్ట అండి కాటన్ బట్ట వేసుకునండి కింద మనం ఉండలన్నీ కలిపి ఆరబెట్టుకోవాలండి. ఒత్తేసుకుని పక్కన ఇలాగాలండి మయంగా మాకు అదే పిండితోటి ఇది సర్వపిండి అండి. ఇలాగ సర్వపిండి చేసుకుని తిన్నామండి. చూసారా ఎలా వేయించానండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో అప్పాలైతేనండి. మీరు కూడా ఎలా చేసుకోండి. చాలా నలుగురు ముగ్గురు కూర్చుంటే సరదాగా ఎన్ని అప్పాలైనా వండేసుకోవచ్చండి. మేము కూడా ఇలా చేసుకుంటామండి. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోసారి ఒక్కొక్కరు. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. చాలా గుల్లగా ఉన్నాయి కదండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అబ్బా ఇంకా ఇంకా తినాలి. చాలా పలుచగా ఉన్నాయి కదండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.